అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేనైతే మురిడిలోంచి బయలుదేరి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి డైరెక్ట్గా పెన్నా అహోబిలంకి అయితే చేరుకున్నాను. అహోబిలం కూడా దర్శించుకొని అక్కడ 2 నరసింహస్వామి వారి దేవస్థానాలు ఉన్నాయి, అవి వీడియో తీశాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ శ్రీ జోడిలింగ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని చూసుకున్నాను. అది వచ్చి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి లిఫ్ట్ తీసుకుని ఒక 80 కిలోమీటర్స్ ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చాను. అది తాడిపత్రిలో ఉంటుందండి. చాలా పురాతనమైన ఆలయం ఇది. ఈ ఆలయం చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. వీడియో అయితే తీశాను, మీకు కంపల్సరీ చూపిస్తాను. దీని హిస్టరీ అయితే నేను చెప్పలేను, కాకపోతే ఏంటంటే ఇది చాలా పురాతనమైందని మాత్రం చెప్పగలను. ఇలాంటి ఆలయాలు దర్శించాలంటే చాలా రాసిపెట్టి ఉండాలి. జై శ్రీరామ్, జై భారత్. మీ దగ్గరలో సమీపంలో ఉంటే తాడిపత్రి దగ్గర కంపల్సరీ విజిట్ చేయండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ బుగురిగుడ్ల లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో. అంటే పెన్నా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆనుకుని ఒక కొంచెం దూరంలోనే డౌన్లో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఇలాంటి టైంలో, అంటే జాతర అలాంటివి ఏమి జరగని టైంలో ఏంటంటే చాలా ఖాళీగా ఉంటుందండి. ఇక్కడ ఈ ప్రదేశం అడవి ప్రాంతంలాగా ఉంటుంది, కానీ కొండల్లోని జాతర జరిగే సమయాల్లో మాత్రం జనాల సందోహం మామూలుగా ఉండదు. మీకు చూపించిన కోనేరు కూడా నీళ్లు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి కొండల్లోంచి. స్వామివారు అయితే కింద ఉంటారు ఇక్కడ. ఆయన నరసింహస్వామి వారు. ఇక్కడ ఒక స్టోరీ ఉంది. స్టోరీ ఏంటంటే స్వామివారు వేటాడుతూ అవతార సమయంలో ఇలా ఈ డౌన్కి వచ్చేసి ఇక్కడ ఒక వరాహాన్ని వేటాడి ఇక్కడికి వచ్చి వెలిశారు అనేది ఒక స్టోరీ అన్నమాట. ఇదిగోండి చూడండి, శ్రీ ఉగ్ర నరసింహస్వామివారి చుంజలక్ష్మీదేవి వనవిహారానికి భగిరిగుండ్ల అడవికి వచ్చుట, అక్కడ పంది రూపంలో ఉన్న రాక్షసుణ్ణి స్వామి బల్లెంతో తరుముట, స్వామి పందిని వరాహాన్ని భగిరిగుడ్లపై సంహరించాను. స్థల పురాణం. అక్కడే గుడ్లపై వరాహం పంది మాంసాన్ని కుప్పలుగా వేశాడు. ఇప్పటికీ రక్త చరికలు అలాగే ఉన్నాయి. చూద్దాం ఎక్కడున్నాయో. ఇదే లొకేషన్ అండి. స్వామివారి రక్త చరికలు పడ్డ ఆ వరాహాన్ని చంపినప్పుడు అవి కనిపించవు సాధారణంగా. ఏంటంటే ఈ బండలై పడి అవి కొంచెం అటు ఇటుగా అయినండి. ఇదే ప్లేస్ అయితే మనం పెన్నాకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్వామివారిని చూపిస్తాను. అందరికీ నమస్కారం. జై లక్ష్మీ నరసింహస్వామి నమ. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ పెన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో. నేను ఇందా చూపించిన వీడియోలో నరసింహస్వామి వారి స్టోరీ ఇక్కడికి కలిపి ఉంటుంది. పూర్తి దేవస్థానం అండి ఇది. బయట వచ్చేసి స్టాచ్యూ ఒకటి ఉంటుంది నరసింహస్వామి వారిది. స్తంభాన్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన నరసింహస్వామి వారి స్టాచ్యూ ఒకటి బయట ఉంటుంది. శ్రీ పెన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అయితే ఇది. ఇక్కడికి సమీపంలోనే పెన్నా నది కూడా ఉంటుందంట, దర్శనం చేసుకోవచ్చు. నేను చెప్పిన స్టాచ్యూ అదే. అది వచ్చేసి రథశాల అండి. రథం కూడా అక్కడే ఉంది స్వామివారిది ఉత్సవ విగ్రహానికి. కింద మండపం వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవడం కోసం. ఇదే ఆ స్టాచ్యూ.
అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ శ్రీ జోడిలింగేశ్వర సంగమేశ్వర ఆలయం, శ్రీ జోడిలింగాల సంగమేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది మన టెంపుల్ ట్రావెల్లో ఇంకొక టెంపుల్ అన్నమాట. ఇది 2 లింగాలు కలిపి ఒకే చోట ఉంటాయి. అంటాయి. ఎక్కడికి వెళ్ళా, ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఓం నమః శివాయ. ఇంకా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఇంకా కొంచెం వర్కింగ్ జరుగుతుంది. దాని గురించి కాకపోయినా సరే ఇక్కడ టెంపుల్ వర్కింగ్ చాలా మటుకు ఉంది పెండింగ్. ఇక్కడ వచ్చేసి మండపం టైప్లో చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ గోపురం కూడా కడుతున్నారు. ఇక్కడ చూస్తే ఇగో వీళ్ళు కూడా బాగా ఎక్కువైపోయింది నాకు. ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ వర్కింగ్ అయితే చాలా ఉందండి. వర్కింగ్ అయితే జరుగుతుంది. శ్రీ జోడిలింగాల సంగమేశ్వర స్వామి ఆలయం శివరాత్రి సందర్భంగా ఘనంగా జరుగుతుంది ఇక్కడ. ఓం నమః శివాయ. మీరు ఇక్కడ చూసుకుంటే శ్రీ జోడిలింగాల సంగమేశ్వర స్వామి ఆలయంలో పక్కన రథశాల కూడా కట్టి ఉంది కొత్తది. ఆ రథం కూడా కొత్తదే తయారు చేస్తున్నారు. ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది. మీరు చూడొచ్చు. శివరాత్రికి అంగరంగ వైభవంగా స్వామివారి రథయాత్ర కొనసాగుతుంది. ఓం నమః శివాయ. అందరికీ జై శ్రీరామ్, జై భారత్ అండి. ఇప్పుడు నేనున్నది శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. అతి పురాతనమైన ఆలయం. శిల్పకళ, రాతి కట్టడం కలిగి ఉన్న ఈ ఆలయాన్ని దర్శించడం చాలా అదృష్టం, నా సౌభాగ్యం అని చెప్పుకోవాలి. ఇది తాడిపత్రిలోని పెన్నా నదికి పక్కనే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు పెన్నా నది మొత్తం వాటర్ లేక ఇసుకతో నిండిపోయి ఉంది. అక్కడ ఏంటంటే ప్లే గ్రౌండ్స్ అని ఇంకా వేరే వేరే స్టాల్స్ అని చాలా మటుకు వచ్చేసాయి. పెన్నా రివరు నేనేంటంటే హైవే మీద ఉన్నప్పుడు ఆనుకుని ఉన్నాను నేను హైవేకి. కాకపోతే ఏంటంటే అక్కడ రివర్ చూసుకునే క్రమంలో లిఫ్ట్ మిస్ అవుతాననే భయంతో నేను రివర్ని చూసుకోలేదు. కాకపోతే రివర్ని కనుక చూసుకుని ఉంటే ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. నాకు ఎంత ఫుల్గా ఉందంటే వాటర్ అంత ఫుల్గా ఉంది పెన్నా రివర్. అది దాటొచ్చేసాను, పర్లేదులేండి. కొంచెం ఎక్కడికైనా ఫ్రంట్కి వెళ్ళినప్పుడు నేను మేబీ అహోబిలం అటు సైడ్ వెళ్ళినప్పుడు పెన్నా రివర్ని చూసే అవకాశం నాకు దొరుకుతుంది. చూస్తే అసలు అంత దగ్గరగా అంత నీట్గా అంత చక్కగా అలా చెక్కడం అనేది శిల్పాలు ఎంత కష్టం, అప్పట్లో ఎలా చెక్కేవారు అనేది మీరు ఆలోచించాలండి. చాలా మటుకు డ్యామేజ్ చేశారు కానీ ఆలయం జోలికి మాత్రం రాలేకపోయారు. గర్భాలయంలోకి అసలు ఇలాగా చెక్కడం అనేది చాలా గ్రేట్ అండి. ఓం గం గణపతే నమః. మీరు చూడొచ్చు చాలా మటుకి డ్యామేజ్ అయ్యి కాళ్ళు లేక ఒక కాలు ఒక చెయ్యి అలా లేక ఎలా ఉన్నాయో. వీళ్ళు ఏంటంటే ఆలయాలు ధ్వంసం చేసేవాళ్ళు ప్రత్యేకంగా శివాలయాలే ఎక్కువగా బీభత్సంగా ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి పురాతనమైన ఆలయాలన్నీ మళ్ళీ చూడాలి. ఈ తరం దాటితే మళ్ళీ వచ్చే తరం ఇలాంటి ఆలయాలు దర్శిస్తాయా లేదా అనేది కూడా డౌటే. ఇంకొక విషయం ఏంటంటే శివరాత్రి సందర్భంగా ఇక్కడ హోమాలు, ఉత్సవ విగ్రహాలు రెడీ చేయడం, లైటింగ్ ఒక రకంగా ఉందండి. అన్నదాన విధానం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ. ఇదిగోండి మీరు చూడొచ్చు, అదిగోండి నందీశ్వరులు. ఈ టెంపుల్కి చూడడం అనేది నాకు చాలా గ్రేట్గా ఉంది, చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. టెంపుల్ని అయితే చూపించగలనండి, లోపల ఉన్న గర్భాలయంలో లింగాన్ని చూపించలేను. ఇక్కడ ఎక్కడైనా ఉంటే మేబీ చూపిస్తాను నేను మీకు. ఇలాగా ఉంటుంది.
భగవతే దక్షిణామూర్తయే మధ్యం మేధాం ప్రజ్ఞాం ప్రజస్వ స్వాహా. టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేనేంటంటే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఈ రూల్స్ పాటించాలి. కానీ మనం లోపలికి వెళ్ళిపోయేలాగా అంటే ఓవర్ వెయిట్తో ఓవర్ లోడ్తో ఉన్నాం కదా, ఒకవేళ మేబీ లోపలికి వెళ్ళిన తర్వాత తప్పదు అన్న టైంలో జస్ట్ డ్రెస్ చేంజ్ చేద్దాం అన్న దృష్టితో వెళ్ళిపోయిన లోపలికి. కానీ ఇక్కడ బయట పెట్టి డ్రెస్ చేంజ్ చేయడం అనేది అంటే అంత ఓపెన్ ప్లేస్ కదా, కొంచెం కుదరదు. కానీ ఎలా కష్టపడి వచ్చాం కాబట్టి